అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. అందరికీ నమస్కారం. నా పేరు మొహమ్మద్ జియావుల్ హక్. నిన్న నెల్లూరు నగరకు సంబంధించిన జామియా మసీదు సర్వే నంబర్ 117, 118, 119, 120 ఈ సర్వే నంబర్లలో ఏదైతే గెజిట్ ప్రకారము 16.5 ఎకరా ఉంది. అయితే వక్ఫ్ బోర్డు అధికారులు 14.5 ఎకరా చూపిస్తున్నారు. మొన్న జరిగిన వైసీపీ మైనార్టీ నాయకుల యొక్క సమావేశంలో మా నాయకులు కోరింది ఏంటంటే, అజీజ్ భాయ్ మీరు ఏం చేయదలుచుకుంటున్నారు, ఈ స్థలాన్ని ఆ వివరణ ఇవ్వాలని కోరగా నిన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ గారు ఇక్కడ ఇచ్చేసి ఆ వివరణ ఇస్తూ ఆయన చెప్పడం ఏం జరిగింది, కానీ నేను ఢిల్లీకి వెళ్లి ఢిల్లీలో అక్కడ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్లతో సమావేశం పెట్టి వాళ్లతో చర్చించి మా రాష్ట్ర మైనార్టీ ముస్లిం బిడ్డల కోసం ఒక ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేయాలి, దానికోసం 15 కోట్లు కావాలన్నారు. అంటే ఈ ముస్లిం సమాజం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం వద్ద 15 కోట్లు లేవా అని అడుగుతున్నా. అంటే అంత దిగజారి పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే 500 కోట్ల యొక్క స్థలాన్ని మీరు తాకట్టు పెట్టి 15 కోట్లు తెచ్చేదానికి ప్రయత్నిస్తున్నారా? మీ తెలివి ఏమైందో అర్థం కావడం లేదు. ఈరోజు రాష్ట్రంలో సుమారు అన్యాక్రాంతం అయిపోగా మిగిలిన 36,000 ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతం కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఉంది. మళ్ళీ కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉంటే 15 కోట్ల కోసం మీరు ఇంత దిగజారడం చాలా బాధాకరంగా ఉంది. మరి మీ మాట నిజంగా మేము నమ్మే పరిస్థితిలో ఉంటే నిన్న మీ సమావేశంలో మీరు చేస్తున్న మీడియా సమావేశంలోనే మీ పార్టీ నాయకులు గొడవకు దిగజడం ఎంత అన్యాయంగా నిన్న చూశామంటే చాలా బాధ వేసింది. ఒక నాయకుడు అడుగుతున్నాడు, మీ పార్టీ నాయకుడు, అయ్యా మాకు 3 ఎకరాలు శ్మశానానికి కావాలంటే దాన్ని గొడవ చేయడం, మీ పక్కన వాళ్ళు దానితో వాదనలు దిగడం ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే, కనీసం ముస్లింల స్థలానికి మీరు ఆ యొక్క 13.5 ఎకరాలు లేకపోతే 16.5 ఎకరాలు 3 ఎకరాలు శ్మశానాన్ని కేటాయించేదానికి మీకు ఎవరు అభ్యంతరం చెప్తున్నారో అర్థం కావడం లేదు. ఏదైతే పార్లమెంట్ లో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ ని సమర్థించిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీకు ఏమైనా ఈ దానికి అభ్యంతరం చెప్పారని అడుగుతున్నా. లేకపోతే మన రాష్ట్ర ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క స్థలంలో 3 ఎకరాలు శ్మశానానికి ఇవ్వకూడదని మీకు చెప్పారని అడుగుతున్నా. మనం చూసాం, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు పాస్ అయితే ముస్లింలు అన్యాయం అయిపోతారు, మా స్థలాలు మాకు దక్కకుండా చేస్తారని ఆ యొక్క బిల్ని మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్ లో వ్యతిరేకించడం మనం చూసాం. మరి ఏదైతే అనుమానం ఉండిందో అదే ఈ రోజు మనకు కనబడుతుంది. మా స్థలాలు మాకు దూరం చేయడం, మా స్థలాన్ని మా నుంచి లాక్కోవడం, ఇది ఎంతవరకు సమంజసం? మీరు ఇంకో విషయం కూడా చెప్పారు, ఏదైతే రాష్ట్రంలో అన్యాక్రాంతమైన భూముల్లో నేను పుట్టక ముందు నుంచి కోర్టుల్లో కేసులు జరుగుతున్నాయని నిన్న అజీజ్ గారు చెప్పడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా కొన్ని కేసుల్లో 5 లక్షలు లాయర్లకు ఇచ్చి మేము వాదిస్తున్నామని మీరు చెప్పడం జరిగింది. అయ్యా, మీ యొక్క నియోజకవర్గంలో, మీ యొక్క జిల్లాలో గతంలో డీమార్ట్ వద్ద 8 ఎకరాల 77 సెంట్లు రాష్ట్ర హైకోర్టు ద్వారా స్టే తెచ్చి ఈ రోజు దాకా 4 సంవత్సరాలు అవుతూ ఉంటే కూడా, మీరు వక్ఫ్ బోర్డు అయ్యి సంవత్సరం దాటుతున్నా కూడా ఈ రోజు వరకు కూడా వక్ఫ్ బోర్డు అధికారులు ఆ యొక్క కేసులో కౌంటర్ ఫైల్ దాఖలు చేయలేదు. అంటే ఆ స్థలం వక్ఫ్ బోర్డుది అయి ఉంటే మరి ఎందుకు దాఖలు చేయలేదు? ఈ రోజు వరకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా డాక్యుమెంట్ అక్కడ అప్లై చేసుకోలేదు. ఎందుకంటే ఆ స్థలం డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర లేదు కాబట్టి. మరి ఇంత క్లియర్ కట్ గా ఉన్న ఆస్తి మనకు దక్కే యొక్క అవకాశం ఉన్నప్పుడు కూడా కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోయినా మీరు ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆస్తులు కాపాడతారంటే మేము నమ్మాలని అడుగుతున్నాం. కావున దయచేసి ఇక్కడ మీరు ఏం చేయాలని కూడా మా నాయకులందరినీ పిలిచి వాటితో మాట్లాడి చర్చించి
తర్వాత మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఈ శుభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను.